ఏ 2 3 4 7 ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారండి. బి 1024 ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ది టూ మ్యాట్రిక్స్ అడిగారు. మనకు మార్క్స్ రావాలంటే ఏ విధంగా మనం ఆన్సర్ ని రిప్రజెంట్ చేయాలి మీకు తెలవాలండి. ఏ ప్లస్ బి అడిగారండి. సో ఏ అంటే ఏముందండి మనకి 2 3 4 7 ప్లస్ బి ఎంత ఉందండి 1 0 2 4. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలండి. ఎడిషన్ చేయటం అంటే ఏంటంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. చూడండి ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. ఈ రెండు మనం యాడ్ చేయాలి. సో ఆ విధంగా 2 + 1 తర్వాత ఈ రెండు ఫస్ట్ రో సెకండ్ కాలమ్, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 3 + 0. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక అయిపోయింది. ఫస్ట్ రో అయిపోయింది ఎడిషన్, ఇంకేం లేవు. ఇప్పుడు డౌన్ రండి. 4 + 2 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈ రెండు అనమాట. నెక్స్ట్ 7 + 4. ఈ స్టెప్ మెయిన్ అండి మీరు రాయటం. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా మీరు రాయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు చెప్పండి 2 + 1 3 3 + 0 3 4 + 2 6 7 + 4 11. సో ఈ విధంగా మన మ్యాట్రిక్స్ లో ఎడిషన్ చేయడం జరుగుతుందండి. రెండు 2x2 మ్యాట్రిక్స్ అంటే రెండు మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆర్డర్ ఉండాలి. రెండు 2x2 2x3 3x2 అలా ఆర్డర్ సేమ్ ఉంటే మనం ఈ విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకుంటూ చేయటం. ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ ఇదే మెథడ్. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ అండి A = 9143, B = 1561, find A plus B అన్నారు. సో మనం A plus B is equal to 9143 plus B 1567. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎడిషన్ చేయాలి. సో యాడ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. చూడండి 9 1 9 + 1. ఓకేనా. నెక్స్ట్ 1 5 1 + 5 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసేది. నెక్స్ట్ ఈ 4 6 4 + 6 ఇక లాస్ట్కి వచ్చేసి ఈ 3 7 అండి. 3 + 7. సో ఈ విధంగా మనం యాడ్ చేస్తే అల్టిమేట్ ఆన్సర్ ఏమవుతుందండి 9 + 1 10 1 + 5 6 4 + 6 10 3 + 7 10. ఆ విధంగా మనకు ఆన్సర్ 10 6 10 10 ఆన్సర్ వస్తుందండి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్.